నమస్తే ప్రజావాయిస్ ఛానల్. పేదోళ్ళ భూమిని ఉన్నత వర్గానికి చెందినటువంటి ఒక రావుస్ అనే వ్యక్తి గుంజుకోవడం జరిగింది. దొంగతనంగా వీరికి తెలవకుండా వీరి భూమిని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ పేదలైనటువంటి ఈ ముదిరాజు కుటుంబాలు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. వారిని ఈరోజు మనం ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. ఎద్దూరులో భూమి 402 రెండో నంబరు మా భూమి. మా తాతలు ముగ్గురు తాతలకు మా అవ్వాలి 5, ఒక్క తాతకు 5 బిడ్డలు, ఒక తాత ముగ్గురు బిడ్డలు 2 కొడుకులు. నెక్స్ట్ వాళ్ళ నలుగురు ఆడపిల్లలు. మొత్తం ఎంతమంది? మొత్తం 15 కుటుంబాలు. ఒక 3 కుటుంబాలలో 15 కుటుంబాలు అయినాయి. 15 కుటుంబాలు అయినాయి. 9 ఎకరాల 20 గుంటల భూమి అది. మొత్తం మీ 3 కుటుంబాలకు సంబంధించిన అందరికీ 9 ఎకరాల 20 గుంటల భూమికి సంబంధించి ఎవరు కబ్జా చేసుకున్నారు? జయసింహారావు పెద్దూరు వ్యక్తి. మాది మండపల్లి. అంటే మిమ్మల్ని ఎవ్వరు ఎలాగకుండానే మాకు తెలియదు, మాకు ఆచరించకుండానే తీసుకున్నాడు. పట్టాచి అంటే ఇప్పుడు 10 రోజులనే. అంతకుముందు మా పేరు మా తాత పంట ఉంది. ఈ 10 రోజుల లోపే ఆయన కంప్లీట్ చేసిండు. తెలియగానే వెంటనే కలెక్టర్కి మొన్న ఇచ్చినాం, ఇప్పుడు ఇచ్చినాం. ఈ భూమిని తక్షణం ఆపవాలి. మా పేదల భూమి అయినట్టు తీసుకుంటాం. మా కుల పైన కాదు, తల పైన కాదు. మా రక్త సంబంధం వాళ్ళు మా వాళ్ళ మీద తిన్నా కానీ వేరు. అయిన వాళ్ళు మా భూమి కబ్జా చేసుకోవడానికి మా తాతలు ఉన్నారు కదా, మా తాతలతో వారసత్వం ఉన్నది కదా. మా వంశపరంగా అంటే మా అవ్వలు 5 కాబట్టి మా 5 అవ్వలకు సరే అందరికీ సవాలు భాగం ఆ రకంగా తీసుకుంటాం. కానీ ఈయన వాళ్ళ మధ్యలో వచ్చి ఈయన కబ్జా చేయడం ఏంది? ఇప్పుడు 60 ఏళ్ళ నుంచి మేము భూమి మేమే దున్నుతాను. రీసెంట్గా మొన్న వానల్లో కూడా మేమే దున్ని పెసాలు అలికినాం. ఆయన ట్రాక్టర్ తీసుకొచ్చి దున్నితే మేము ఆయనకు 180 ఫోన్ చేసి కేసు బుక్ చేసినాం. బండి ట్రాక్టర్ సీజ్ చేస్తే ఆయన మా వారం రోజుల్లో బండి తీసుకెళ్ళిపోయాడు. వారం రోజులు పోయే వరకు తీసుకెళ్ళిపోయాడు. ఇవాళ మేము భూభారతలు కూడా ఇచ్చిన, ఆల్రెడీ భూభారత్ ఇచ్చిన, కలెక్టరేట్లు ఇచ్చిన. ఇవాళ వరకు ఇవ్వాలంటే 8 రోజులకు ఎంఆర్ఓ సార్ ఏమంటుండే, 8 రోజుల వరకు రాపో, రేపు రా నువ్వు ఆడికి అంటాడు. క్లియర్ చేయమని చెప్పి ఆఫ్లైన్ తీసుకో. పెద్దూరే మా తాత అక్కడ చెట్టుకోళ్ళు గుట్టకోళ్ళు ఇచ్చినట్టు ఇచ్చేయండు. మాకు ఎవరు తెలవకుండానే ఆ భూమి ఆక్రమించుకోవడం. మేము మా భూమి మాకు ఉన్నదని మేము అనుకున్నాము. మేము మా పుట్ట తిప్పలు మేము పోయినాము రాజ్యాలు పట్టుకొని. వచ్చేటోళ్ళ కంటే మా భూమి మా తాత భూమి ఆక్రమించుకోవడం మాకు తెలిసింది. అందు గురించి మేము కలెక్టర్ దగ్గరకు వచ్చినాము. వచ్చి ఈరోజు చూస్తే అప్పుడు జయసింహారావు పేరు మీద ఉన్నది. అందు గురించి మేము ఈ రికమెండ్ చేయవలసి వచ్చింది సార్. మా తాతల పేరు మీద ఉన్న భూమి 402 సర్వే నెంబర్లో పెద్దూరు గ్రామంలో ఉన్నది. అట్టి భూమిని మేము ఒక 20 సంవత్సరాల నుంచి మేమే కబ్జాలో ఉండి దాన్ని తీసుకుంటూ ఉన్నాము. పట్టా భూమి అది తాతల భూమి. ఇప్పుడు మధ్యలో ప్రజెంట్లో ఇంతకుముందు ఒకరోజు నాండ్రా జయసింహారావు అనే వ్యక్తికి కొంతమంది సహకరించడం వల్ల అది 2014లో దాన్ని మన వెమ్లవాడ చెప్పకు తాతకు సంబంధించిన భూమి కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా మాకు చెందాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మాకు అన్యాయం అనేది అక్కడ జరిగింది కాబట్టి తక్షణమే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేయాలని మేము మా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. మీకు ఎంఆర్ఓ గారు పిలిచి ఆ కాగితాలు ఇచ్చి అది సవరించుర్రి అని చెప్పింది. కానీ ఇప్పుడు 3 వారాలు అవుతుంది. ఆ ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ మీకు ఏం చెప్పిండు? ఇప్పుడు రేపు పొద్దున రాని దాన్ని నేను సవరించి చెప్తా అని చెప్పిండు. కానీ సవరించడం మళ్ళీ అదే రకంగా మళ్ళీ దాన్ని పొడిగించడా తెలియదు. కాకపోతే ఇంతకుముందు ఇది రెండోసారి మేము కలెక్టరేట్లో దాఖలు చేయడం పిటిషను. రేపు పొద్దున ఎంఆర్ఓ గారు ఆఫీస్కు రమ్మన్నారు. మేము పొద్దుగాల రేపు వెళ్ళి అతన్ని కలవడం జరుగుతుంది. ఒకవేళ అది కింది మీద చేసినచో మేము అక్కడ తనకు చేయగలము.
ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ధర్నా చేస్తాం.